చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని నోటికొచ్చినట్టు పోస్ట్ చేస్తే ఏం జరుగుతుందో నా అన్వేష్ ఉదంతం ఒక ఉదాహరణ. లక్షలాది ఫాలోవర్లకు తిక్కరేగితే ఎంత పెద్ద యూట్యూబర్ అయినా అతప్పాతాళానికి తొక్కేస్తారు. ప్రపంచ యాత్రికుడు అనే పేరుతో అన్ని దేశాలను తిరుగుతూ అక్కడ ఫుడ్, వాళ్ళ ఆచారాలను చెప్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న అన్వేష్ ఓవర్ యాక్షన్ చేశాడు. ఈ ఏడాదిలో బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడి అన్వేష్ హైలైట్ అయ్యాడు. ఆ సమయంలోనే చాలా మంది అతనికి ఫ్యాన్స్ అయ్యారు. నటుడు శివాజీ ఆడవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై అన్వేష్ స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో ఇప్పుడు అతడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు అన్ఫాలో కొట్టడం ప్రారంభించారు. ఈ వివాదంలోకి గరికపాటి నరసింహారావును లాగాడు. ఆయనను బూతులతో దూషించాడు. హిందూ దేవతలను తీసుకొచ్చాడు. సీతమ్మ, ద్రౌపదిలను బలత్కారం చేసిన కీచకుడు సైంధవుడు మరణించలేదా అని మాట్లాడాడు. గుడుల ముందు అర్ధనగ్న శిల్పాలుంటాయి, వాటిని తొలగించమని చెప్పండి అంటూ మండిపడ్డాడు. ఇలా ఒకటని కాదు, నోటి దురదతో అనరాని మాటలు జారాడు. రామాయణం, మహాభారతం గురించి మాట్లాడటంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. సీతాదేవికి, ద్రౌపదీదేవికి క్షమాపణలు చెప్పమంటున్నారు. అదే చేత్తో శివాజీకి, గరికపాటి గారికి క్షమాపణలు హిందూ సంఘాలకు చెప్పమన్నారు. వినాయకుడి సన్నిధానంలో నేను వారందరికీ క్షమాపణలు కోరుతున్నాను. తప్పు దొర్లింది, నేను ఒప్పుకుంటున్నా. అందుకే క్షమాపణలు కోరుతున్నా. నాదే తప్పైతే ఈ రాత్రికి రక్తం కక్కుని చచ్చిపోతా. అదే ఈ తప్పును మీరు క్షమించకపోతే ఈ ఏడాది అంతా అష్ట దరిద్రాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతారు. గరికపాటి గారికి, శివాజీ గారికి కూడా సారీ చెప్తున్నా. నేనన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ అన్వేష్ తన అహంకారం చాటుకున్నాడు. దేనికైనా హద్దుంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోటి దురద ఎక్కువైతే ఇలాగే ఉంటుంది.